ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, శాసనసభ్యులకు అందరికీ స్వాగతం. సభను ప్రారంభిస్తున్నాను. ప్రశ్న ఉత్తరాలను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సభాపతి గారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన అంశంపై సభలో ప్రకటన చేయడం నా కర్తవ్యం. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐ భాగస్వామ్య సదస్సు సూపర్ హిట్ అయింది. కేవలం 3 రోజుల్లోనే 613 ఒప్పందాలు కుదిరాయి. వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే నా లక్ష్యం. సభాపతి గారు, ముఖ్యమంత్రికి అభినందనలు. అయితే ముందు కూడా ఎన్నో ఒప్పందాలు జరిగాయి, కానీ ఆచరణలో పెట్టలేదు. ఈ ప్రభుత్వం సూపర్ 6లో పథకాలను ఏ విధంగా విజయవంతం చేస్తుందో వివరించగలరు? మా ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పదు అన్నట్టుగానే సూపర్ 6లోని ప్రతి పథకం నెరవేరుస్తుంది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. రైతులకు అలాగే ప్రతి ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తున్నాం. స్త్రీ శక్తి పేరుతో ప్రతి మహిళకు ఉచిత బస్ ప్రయాణం కల్పించాము. ఇచ్చిన హామీ నెరవేరుస్తూ 2025లో మెగా డిఎస్సి నిర్వహించిన 16,000 నూతన ఉపాధ్యాయులను నియమించాము. విద్యా ఐటీ శాఖ మంత్రి గారు తమ శాఖకు సంబంధించిన నూతన విధానాలపై ప్రకటన చేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. మా లక్ష్యం ఏపీని దేశానికి టెక్ రాజధానిగా తీర్చిదిద్దడం. ఐటీ రంగంలో 90 నుండి 95% ఉద్యోగాలు రాష్ట్రానికి చెందిన వారికే వస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రం 120 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఐటీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రాంతాల మధ్య హెచ్చాపు చూపకూడదని కోరుతున్నాం. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించవద్దని దయచేసి కోరుతున్నాము. ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఒక ఎకోసిస్టమ్ అవసరం. అందుకే కామెంట్ వాలీ వంటి వాలీ ద్వారా ఆ ఎకోసిస్టమ్ ఒక్కొక్క ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. తదుపరి పర్యాటక శాఖ లక్ష్యాలపై ప్రకటన చేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సభాపతి గారు. మా లక్ష్యం 2047 నాటికి ఏపీని ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చడం. వచ్చే 5 సంవత్సరాలు 1 కోటి మందిని క్రూజ్ పర్యాటకాన్ని పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నాము. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటన. గారు, మన రైతులకు స్థిరమైన ఆదాయం అందించడమే మన ప్రధాన లక్ష్యం. ఏఐ ఆధారిత సేద్యంపై రైతులు దృష్టి సారిస్తున్నారు.